సొరకాయ గుమ్మడి సాంబార్ కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. అంటే ఇది ఎలా అంటే మార్నింగ్ లేవగానే అరే సాంబార్ చేయడానికి ఇంత టైమా అన్నట్టు అస్సలు ఉండదు. అది నా టప్పి అక్కడ వేరే దగ్గర ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఒక దగ్గర అది అయిపోతుందంటే అది అయ్యే టైంలో ఈ సాంబార్ అయిపోతుంది. అంత ఫాస్ట్ గా ఉంటుంది. ముందైతే నేను ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో వాటర్ పోసుకుంటున్నాను. ఇందులో కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు తొక్కతో సహా వేసుకుందాము. అలానే సొరకాయ కూడా. గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు. మూత పెట్టేయండి. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపు మనము ఒక పొడి చేసుకోవాలి. ఫస్ట్ ఆ పొడి చేసుకుందాం. సాంబార్ ఎప్పుడు చేసినా సరే మనం సాంబార్ పొడి ఏదైతే వేస్తామో అది ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫ్రెష్ టేస్ట్ చాలా వేరుగా వస్తుంది. మీరు ఇంట్లో ఇన్స్టెంట్గా పొడి చేసుకొని వాడితే దాని టేస్ట్, బయట దొరికే ప్యాకెట్స్ టేస్ట్ ఒక్కసారి కంపేర్ చేయండి, మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొన్ని ఎండుమిర్చి రెమ్మలు, కొంచెం ఎండుమిర్చిని మనం రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా శనగపప్పు, ఇందులోనే కొద్దిగా ధనియాలు, ధనియాలతో పాటు మిరియాలు, కొన్ని మెంతులు. వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, అంటే బ్రౌన్ కలర్ రావాలి, మాడిపోవాలి అలా కాదు. జస్ట్ అలా వేడి వీటన్నిటికీ తగలాలి అంతే. దాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. సాంబార్ పొడి, రసం పొడి ఇవన్నీ చేసుకోవాలంటే ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నాను కదా, కానీ గోల్డ్ అండి. ఎప్పటి నుంచో, సంవత్సరాల నుంచి, తరతరాల నుంచి అదేంటో ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. పోనీ 10 సంవత్సరాల కింద గోల్డ్ అయినా ఇప్పుడైతే మరీ ఫ్రెష్ అండి బాబు. అలా అయిపోతుంది అసలు. గోల్డ్ 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 గోల్డహ గోల్డస్య గోల్డోభ్యః. గుమ్మడికాయ ఇంకా సొరకాయ బాగా ఉడికిందండి. సో ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం వేసుకుందాం. సో చింతపండు రసం వేసుకున్నాం కదా. ఇప్పుడు సాంబార్లో పప్పు లేకపోతే ఎలా, అందుకే ఉడికించుకున్న కందిపప్పు పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో అది ఇందులో యాడ్ చేయాలి. సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది కాబట్టి సో సాంబార్కి ఏంటంటే మనం సాంబార్ని దగ్గర 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడికించాలండి. అప్పుడే ఆ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా అయిపోవాలి, అలా చేయగానే అలా అయిపోవాలి అంటే కాదు. సో ఇది చేసేలోపు చెప్పాను కదా, ఇడ్లీలు కానివ్వండి, దోశ కానివ్వండి, సైడ్లో మీరు అది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలా అయితే మనకి టేస్టీ సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను పక్కన ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకుంటాను. సాంబార్లో మనం సాంబార్ పొడి వేసేసాము. ఇప్పుడు కొంచెం ఉప్పు, అలానే కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం. అలానే కొద్దిగా బెల్లం. ఇది సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ ప్రతి ముద్దలో రావాలి కదా. సో అందుకే దాన్ని అలా మర్చిపోతాం కొద్దిసేపు. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. నేనైతే నూనెతో తాలింపు వేస్తున్నాను, మీరు నెయ్యితో కూడా తాలింపు వేసుకోవచ్చు. నేను ఇంట్లో సాంబార్ చేస్తే ఫస్ట్ తాలింపుతోని స్టార్ట్ చేసి సాంబార్ చేస్తాను. నువ్వేంటి నీళ్ళతో స్టార్ట్ చేసి మళ్ళీ తాలింపు వేస్తున్నావు అంటే 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ మనం సాంబార్ చేసుకొని తాలింపు పైనుంచి వేసుకోవాలి. ఈ ప్రొసీజర్ ట్రై చేయండి, నాకు తెలిసి మీ అందరికీ నచ్చుతుంది. తాలింపులో ఎండుమిర్చి, ఆవాలు,
సో ఇప్పుడు ఆవాలు వేయగానే చిటపట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు కరివేపాకు, దాంతోపాటు కొద్దిగా ఇంగువ. ఇప్పుడు మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో దాన్ని సగం తాలింపు తీసుకొని ఇందులో వేసుకోండి. ఇంకా కొద్దిగా అలా పక్కన పెట్టేసుకోండి. దాంతో ఏం చేయాలో కూడా అది కూడా చెప్తాం. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ సాంబార్ ఉడకడానికి మనకి ఇంకొక 15 నిమిషాలు పడుతుంది. అంతలోపు ఇదంతా క్లీన్ చేసుకుంటాను. సాంబార్ కట్టేసుకోవాలండి. సో సాంబార్ కట్టేసుకొని ఆహా, అది సాంబార్ మూత ఇలా ఓపెన్ చేయగానే ఏదైతే సువాసన వస్తుందో దాంతోనే కడుపు నిండుతుంది. కాకపోతే నా కడుపు అలా నిండదండి, కడుపులో పడితేనే కడుపు నిండుతుంది. సో ఇప్పుడు మనము తరిగిన కొత్తిమీర చల్లుకుందాం. దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాం. మన వేడి వేడి సాంబార్ రెడీ. వేడి వేడి సొరకాయ గుమ్మడి సాంబార్. సో ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ మనం కొంచెం తాలింపు పక్కన పెట్టుకున్నాం కదా, అది దీనిపై నుంచి వేసేసుకుందాం. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. సొరకాయ గుమ్మడి సాంబార్. ముందుగా కడాయి పెట్టి నీళ్లు పోసి గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఎండుమిరపకాయలు, శనగపప్పు, ధనియాలు, మిరియాలు, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు ఉడికాక చింతపండు రసం, ఉడికించుకున్న కందిపప్పు, మిక్సీ పట్టుకున్న సాంబార్ పొడి, ఉప్పు, బెల్లం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ లోపు పాన్ లో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేసుకున్న సాంబార్ లో వేసి బాగా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే సొరకాయ గుమ్మడి సాంబార్ రెడీ.